సీత, నువ్వు ఆవేశపడకు, మమ్మల్ని అర్థం చేసుకో. ఈ శవాన్ని ఏం చేయాలో తిరిగి సగం చచ్చాం. నీ మాటలతో మమ్మల్ని పూర్తిగా చంపకు ప్లీజ్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడా 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 బిజినెస్ మ్యాన్ నేను చూడాలి. ఎందుకని అడగవే? ఎందుకు? ఆయన బిజీగా ఉన్నారు. బిజినెస్ మ్యాన్ గనక బిజీగా ఉండడం ఆయనకి సంబంధించిన బిజినెస్, ఆయన కలవడం నాకు సంబంధించిన బిజినెస్. ఎందుకు అని అడగడం నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నా చేతిని ఆయన చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ లింగం అని గ్రేట్ గా పరిచయం చేసుకోవడానికి. బామ్మర్ది, బామర్దా, నేను మీకు బాబాయ్ అయినప్పుడు మీ మావయ్య నాకు బామ్మర్ది కాక మేనలుడు అవుతాడా, తోడలుడు అవుతాడా? బామ్మర్ది ఎక్కడ? బామ్మర్ది ఇక్కడ. ఏంటి ఇంకా లేవలేదా? అసలు ఆయన బిజినెస్ మ్యానేనా? ఇంతకీ ఆయన బతికే ఉన్నాడా, లేకపోతే చంపేసి శవాన్ని చాప మీద పడుకోబెట్టారా? చంపడమా? నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషికి నిద్ర రాదు, వస్తే అది చావు అని ఓ డిటెక్టివ్ నవల్లో చదివా. ఇదే విషయం అతనికి చెప్పి అతన్ని ఇన్స్పైర్ చేసి అతను బిజినెస్ లో పార్ట్నర్ గా జాయిన్ అవుతాడు. నువ్వు పడుకుంటావు బాబాయ్. ఆయన నిద్రలేస్తే చాలా కోపం బాబాయ్. నిద్రలేస్తే తిట్టడమో కొట్టడమో చేస్తాడు. అది నువ్వు భరించలేవు. నువ్వు బాధపడితే మేం భరించలేవు. అర్థం చేసుకో. మరి ఆయన ఎప్పుడు లేస్తాడు? తాగింది దిగినప్పుడు. తాగింది ఎప్పుడు దిగుతుంది? ఆయన లేచినప్పుడు. లేచి ఏం చేస్తాడు? మళ్ళీ తాగుతాడు. మళ్ళీ తాగేం చేస్తాడు? విసిగించకు. ఇప్పుడు ఆయన లేచిన వెంటనే నేనే మిమ్మల్ని పిలుస్తాను. నువ్వు వెళ్ళు బాబాయ్, ప్లీజ్ వెళ్ళు బాబాయ్. వెళ్తాను. థ్యాంక్స్. ఎందుకని అడగవే? అడుగు. ఎందుకు? ఆయన లేచినప్పుడు నువ్వు నన్ను పిలుస్తాను కదా, నువ్వు పిలవాలంటే నేను వెళ్ళాలి కదా, అందుకు. రాత్రికి ఏదో ఒకటి చేసి శవాన్ని బయటపడేసిరండి. జాగ్రత్త. రే, శవాన్ని ఎక్కడ పడాలో చూసుకొని ఆటో తీసుకొద్దాం పద. ఓకేరా. రే, ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చని ఎందుకన్నావు ఇప్పుడు అర్థమైందిరా. రే, నువ్వెవరు నన్ను ప్రేమించావా? మనకి ప్రేమలు దోమలు మనకేం తెలియదానా. మనదంతా దేతడి పోచమ్మ గుడి. పని చేసినాం, తాగినాం, తిన్నాం, పిల్లలతో సంసారం చేసినాం. నాకు మంచి వయసులో పెళ్ళైందనా. చాలా తెలుసుకున్నావురా. ఓ, వయసులో పెళ్లి కాకపోయే విషయం. కాటరాజు అమ్మాయిని కల చూస్తున్నాడు. అమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయిని చూస్తున్నట్టు కాటరాజు చూస్తే మనం చేస్తాం అన్నా. అరే, మీరు నాకు నచ్చారా? అలాగే వెళ్ళండి. అన్నా, ఈ రోజుకి బతికిపోయాం. పదండి. ఈ ముసలి నాకు ఇప్పుడే రావాలా? అమ్మాయి, నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. ఎదవగోలని అందరికి ఈ ఇంటి మీదే కళ్ళు. అలా ఆ ముసలి వస్తుంది దొరకనమాట. తీసుకొచ్చారనా? నేనెవరో నీకు తెలుసా? నువ్వు చెప్తా కదా నాకు తెలియదు. నా ఏరియాలో నా అడ్డా ఎదురుగుండి నేనెవరో తెలియదంటున్నావు అంటే నువ్వు మామూలు ముసలోడి కాదు, బాగా బలిసిన ముసలోడి. అన్న ఒకటేసేయమంటావా? చూడు, నాకు లెంతులు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకే అన్న లెంతు లేడు కదా. డైరెక్ట్ గా చెప్తా విను. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మా అమ్మాయి నేను ప్రేమిస్తాందా? ఆ విషయం నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. రై, మీ అమ్మాయి ప్రతిరోజు పూలు కోసినప్పుడు, ఇంటి ముందు ముగ్గేసినప్పుడు, బిచ్చగాళ్ళకి బిచ్చ వేసినప్పుడు నువ్వు బయటకు వచ్చి లోపలికి రా అమ్మాయి అనకూడదు. అన్నావు అనుకో, నరికేస్తా. చేతరైతే బయటికి పంపించు. అయినా మీ పెద్దవాళ్ళంతా ఎప్పుడు మారుతారా? ప్రేమ అంటే తెలియని మీలాంటి ఎదవలందరూ ప్రేమించడం మానేసిన తర్వాత తప్పకవే. అన్న, ఈ ముసలాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. వేసేయమంటావా? కాబోయే మామగారు కదా, వదిలే. నువ్వు ముందు తీరినా అన్నా. సీతాలు, పైకి ఎవరు బిజినెస్ మ్యాన్ వచ్చారంటగా? అవునక్క. ఈ భోజనం ఆయనకేనా? అవునక్క. సరేక్క, ఎంత ముద్దొస్తున్నావో. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా సీతాలు? ఇప్పుడే చెప్పకర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఒరే, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా మాటలు? ఇది పట్టుకో. అమ్మా, ప్రేమకి వయసుతో పని లేదమ్మా. అమ్మో, మనసుతోనే పని. ఇప్పుడు ఇవ్వు.
సీతాలు చుమ్మా లగలగలగలగలగ ఐ లవ్ యు. నీకు కావాలంటే నా మొత్తం మ్యాగీ నీకు చేస్తా, ఓకేనా? సీను సీను ఏం చేస్తున్నావు సీను? శవం వాసన వచ్చినట్లుంది, అందుకే గంధం పోసిన. ఇప్పుడేం వాసన రావట్లేదు కదా. ఇంతకు వీళ్ళేరి? శవం ఎక్కడ పడేయాలో చూసి రావడానికి వెళ్ళారు. ఇప్పటి వరకు రాలేదు. నాకేమీ శవం దగ్గర ఉండాలంటే భయంగా ఉంది. వాళ్ళు వచ్చే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఈ శవానికి తోడుగా ఉంటా. పోగు, రే పోగు. భోంచేశారా? వద్దు సీత, ఈ శవాన్ని ఎలా పడేయాలన్న ఆలోచనలతో బుర్ర తిరిగిపోతుంది. అవును సీత, ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కడుపు నింపుకునే మాకు ఇలాంటి కష్టం ఎదురవుతుందని కల్లో కూడా ఊహించలేదు. అమ్మెవరో నాన్నెవరో తెలియకపోయినా కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా అన్నదమ్ముల్లా కలిసి బ్రతికాం. ఇప్పుడు ఈ సమస్యతో ఏమైపోతామోనని భయంగా ఉంది సీత. సమస్యలు వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే అవి ఇంకా భయపడతాయి. ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. దాన్ని అలాగే తీసుకెళ్ళకండి, గంధం కడిగి తీసుకెళ్ళండి. వీడేంట్రా నైట్ అంతా సినిమా చూసేలా ఉన్నాడు, వీడికి నిద్ర రాదా? మీరు శవాన్ని బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి, నేను వాడి సంగతి చూస్తా. అరే ఈ టైంలో కరెంట్ పోయిందేమ్రా? రేయ్, నేను కరెంట్ కట్ చేశాను, ఇక నోరు మూసుకొని పడుకుంటాడు. మీరు త్వరగా కానివ్వండి. త్వర చూడండి రా. కానీ రేపు వెళ్ళి తలుపుది. అమ్మ నీ పుట్టుడు వచ్చాడు. పడుకోబెట్టండి, పడుకోబెట్టండి. ఏం తమ్మి నిద్ర పోతురా? ఏం లే, మన అడ్డల్లో కరెంట్ పోయి ఉండే మంచి సస్పెన్స్ వస్తున్నా. అరే కరెంట్ పొద్దున్న ఇచ్చేస్తారా కీస్ కి? సింగు ఆ టేబుల్ లాగు. అరే బెట్రా భాయ్. అరే ఏం సినిమాలు తీస్తాడు రామ్ గోపాల్ వర్మ? ఇస్మోన్ డైరెక్టర్ నా జిందగీ చూడలే. ఏముంటాడు రీడు రామ్ గోపాల్ వర్మ అంటే? మేము చూడలేదన్నా, ఎక్కడో బొంబాయిలో ఉంటాడట. ఆహా, నన్నేం చూస్తురా భాయ్? టీవీ చూడరి. నువ్వు ఇటు రారా భాయ్. అన్నా ఏం సినిమా అన్నా? దయ్యం. ఏం సినిమా? కాళ్ళు చేతులు కనబడుతున్నాయి, మనుషులు కనబడతారు. ఈ వర్మ ఏం తీస్తాడు రా? వర్మ తీస్తాడు, మేము రియల్ గా అనుభవిస్తున్నాం. అరే మీరు నలుగురు ఈయన ఉన్నారా? పడుకున్నాడేవాడ్రా? మా మామయ్య. నాకు తెలియకుండా నా ఏరియాలోకి ఒక ఎంటర్ చేసి పడుకోబెడతారు బే. లేపు రాని, లేపు ఫుల్గా తాగి పడుకున్నాడన్నా. పాప ఒంట్లో కూడా బాగాలేదన్నా. వదిలేయన్నా, నువ్వు తాగుబోతులతో తిరుగుబోతులతో మాట్లాడవు కదన్నా. నీ స్టైలే సెపరేట్ కదన్నా. వదినమ్మకి నువ్వు తాగుబోతులతో మాట్లాడడం ఇష్టం ఉండదు కదన్నా, ఎందుకన్నా లేపడం? అవునా? సరే సరే, పొద్దుగాల నిన్న అడ్డం మీదకి వచ్చి నా కాళ్ళ మీద పడి సారీ చెప్పమని చెప్పురి. సరే అన్నా. ఏంట్రా మీరు చెప్పేది? రాత్రి శవాన్ని పడేయలేదా? ఏం చెప్పంటావు సీత? సరిగ్గా శవాన్ని రూమ్ లో నుంచి బయటికి తీసుకొచ్చే టయానికి ఆ కాట్రాస్ గారు టీవీ DVD ప్లేయర్తో వచ్చేసాడు. వాడిని రూమ్ లోకి వెళ్ళి పొమ్మంటే ఏం గొడవ పెడతాడేమోనని అసలు విషయం ఎక్కడ బయటపడుతుందనే భయం. నిజంగా శవాన్ని ఇంట్లో తెచ్చిపెట్టినప్పుడు కూడా ఇంత భయపడలేదు సీత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదేముంది, భగవంతుడి మీద భారం వేసి గోడకేసి కూర్చోవడం తప్ప.
ఈడొచ్చాడంట్రా మన గురించి తెలిసిపోయినవరా అమ్మని, ఆ పుట్టోడు మన గురించి చెప్పేసేట్రా. రే ఈ శవాన్ని ఎక్కడైనా దాచేద్దాంరా. ఎక్కడ దాస్తావురా? ఇంత చిన్న రూమ్ లో ఆ శవం తెలిసిపోతుంది. రే మనం దొరికిపోయాన్రా. ఈ శవంతో పాటు మన శవాన్ని పాతేస్తారు. రే ఏదో ఒకటి చేయండిరా, ఏదో ఒకటి చేయండిరా.